పెళ్లికి ముందు నేను తప్పు చేశానని గర్భవతినయ్యని తెలిస్తే ఎవరు తట్టుకోలేరు. నేను దంచుతానులేండి. తలా ఒక పని చేసుకుంటే పోయేదేముంది? శ్వేత కప్పచెప్పి నువ్వు వెళ్ళు. శ్వేత పిలుస్తున్నారు, వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళు. సునంద మామయ్య గారికి కాఫీ ఇస్తుంది, నువ్వు కాసేపు దంచమ్మా. వెళ్ళు సునందా. దంచమ్మా. నీకెందుకమ్మా శ్రమ, నాకు వదిలేసే. పర్వాలేదత్తయ్య. ఇలాంటి పనులు నేర్చుకోవాలి కదా. చెయ్యి నీ శకుంతల. కాఫీ చల్లారిపోతుంది, ముందు నువ్వు కాఫీ తాగు. నువ్వు దంచమ్మా. ఏమ్మా అలా ఉన్నావు?
ఒంట్లో ఏమైనా నీరసంగా ఉందా? అలాంటిదేం లేదత్తయ్య. ఏదైనా ఉంటే చెప్పడానికి మొహమాట పడద్దమ్మా. సరే అత్తయ్య. రాయిలాగా ఇక్కడ పెట్టు. అలా అయ్యా నేను వెళ్ళొస్తానయ్యా. మంచిదయ్యా. శకుంతల, ఇది ఎప్పటిదో గుర్తుందా? గుర్తుందండి. అమ్మ శ్వేత, నువ్వు ఇవ్వబోయే బుల్లి మనవడు ఊగబోయేది ఈ ఉయ్యాల్లోనేనమ్మా. దీనికో ప్రత్యేకత ఉందమ్మా. అదేంటంటే, నా పెద్ద కొడుకు బాలాజీ, రెండో కొడుకు అభి, మూడో కొడుకు శ్రావణ్ ఈ ఉయ్యాల్లోనే ఊగారమ్మా. రేపు మన ఇంట్లో అడుగుబెట్టబోయే నా మనవడి ఉయ్యాల ఫంక్షన్ కూడా ఇందులోనే జరుగుతుంది. ఎప్పుడెప్పుడు నా మనవణ్ణి ఉయ్యాల్లో చూస్తానా అని ఆశగా ఉందమ్మా. నీ మనవడు రావటానికి ఇంకా చాలా టైం ఉంది తమ్ముడు. అయ్యుండొచ్చక్క, కానీ ఈ ఉయ్యాల మన నట్టింటో ఉంటే నా మనవడున్నట్టే అనిపిస్తుంది. ఆ ఊహ కూడా చాలా సంతోషంగానే ఉంటుంది. శకుంతల, మన వంశపు 4వ తరం మహారాజు ప్రశాంతంగా నిద్రపోయేది ఇందులోనే. కాబట్టి దీన్ని గోదావరి నీళ్లతో శుభ్రం చేసి పసుపు రాసి సిద్ధం చెయ్యి. అలాగేనండి. ఏమైందమ్మా? చెయ్యి జారిందత్తయ్య. అంతసేపు పట్టుకొని నిలబడకపోతే ఇచ్చేసి ఉండొచ్చు కదమ్మా.
నువ్వు చెప్పినట్టే ఉయ్యాల సిద్ధం చేస్తాను తమ్ముడు. ఒరేయ్ మనవడా, తొందరగా రారా. తాతను మించిన మనవడే వస్తాళ్లే తమ్ముడు. గాయత్రి, ఆకలి. అబ్బా ఒక నిమిషం ఆగండి, చిట్టి తల్లికి పెట్టొద్దా? 2 రోజులకే నా మీద ఉన్న ప్రేమంతా దాని మీదకి షిఫ్ట్ అయిపోయిందా? నాకు పావురం అంటే ప్రాణం అని చెప్పాను కదా, అందుకే ముందు వెన్నెల ఆకలి తీర్చాలి. వెన్నెల నిద్రపోయాక మనం నిద్రపోవాలి. ఆకలి సంగతి నువ్వు చూసుకో, నిద్ర సంగతి నేను చూసుకుంటా. నిద్రపోకపోతే కథలు చెప్పు, జోలపాటలు పాడో, తొందరగా నిద్రపోయేటట్టు చేస్తా. లేకపోతే నాకు ప్రాబ్లం కదా. నీకే ప్రాబ్లం? నాకు అమ్మోహ కంకహ కావాలంటే నిద్రపోవాలి కదా. అబ్బా మీకెంతసేపు అదే గోలా. అన్నం పెట్టు గాయత్రి. వెన్నెలా, దోసకాయ పప్పుతో 2 ముద్దలు తింటావా? గాయత్రి దోసకాయ పప్పు అదర కొడుతుంది. గాయత్రి వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఇష్టం. ఓవర్ యాక్షన్ ఆపి తింటారా? నీ చేతి మహిమ గురించి చెప్పలే గాయత్రి. వెన్నెల బేబీ, గాయత్రి వంటలు అదుర్స్. ఒక్కసారి తిన్నావంటే అస్సలు వదిలిపెట్టవు. ఈయన గారు మునగ చెట్టు ఎక్కిస్తున్నారు, నువ్వే నమ్మొద్దులేమ్మా. అమ్మతోడు వెన్నెలా, గాయత్రి చేతి వంటలు అమృతంలా ఉంటాయంటే నమ్ము. నమ్ముతుందిలే గాని ముందు మీరు తినండి. నీ చేతి వంటలు తినడానికి పెట్టి పుట్టాలి గాయత్రి. దేవుడా, ఈయనకి మధ్య మాటలు ఎక్కువైపోయాయి. ఈయన గారు నోటికి ఎలా లాక్ చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పను, దొండ పండులోండి నీ పెదాలతో. షో! వెన్నెల ముందు సెన్సార్ మాటలు మాట్లాడకండి. అది కాదు గాయత్రి. మీరు తొందరగా తింటే మీకు గిఫ్ట్ ఇస్తాను. అదేనా? అయితే ఓకే. అలా చేసింది. అప్పుడు అదేమేం చేసిందో తెలుసా? పీక పట్టుకున్న అడవిలోకి లాక్కుని వెళ్ళిపోయింది. దాని జడ చాలా పొడుగుగా ఉంది. దాని నాలుగు అలా బయటికి తీసి ఆ పిల్లవాడిని లాక్కుని వెళ్ళిపోయింది. ఏమండి, ఏం చేస్తున్నారు? వెన్నెలకి దెయ్యం కథ చెప్తున్నా గాయత్రి. చిన్న పిల్లలకి రాత్రిపూట దయ్యాల కథలు చెప్తే నిద్ర పడుతుందా? భయపడదు? అది కాదు గాయత్రి. ఏం మాట్లాడకుండా మీరు పదండి. ఇద్దరు ఒకటైపోయారనమాట. చూస్తా చూస్తా. వెన్నెల నా కూతురు, అర్థమైందా? అబ్బో. బాయ్ వెన్నెల, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి? మా గాయత్రి నేను బిడ్డలా చూసుకుంటుంది. నిన్నంత ప్రేమగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.
ఏవండి ఏవండి 7 అయింది, నిద్ర లేవండి. 7 కదా, ఇంకో 1 అవర్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నో వే, ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంతే. ప్లీజ్ గాయత్రి. గుడ్ మార్నింగ్ వెన్నెల. వెన్నెల 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 ఏమైంది గాయత్రి? ఎలా జరిగింది గాయత్రి? వెన్నెల్ని ఎవరు చంపేస్తుంటారు? ఇంత దారుణంగా ఎలా చచ్చిపోయింది గాయత్రి? ఎంతో ప్రేమగా పెంచుకోవాలనుకున్నాను. వారం రోజులు కూడా కాలేదు. నా మనసుకి ఎంతో దగ్గరైపోయింది. నా బిడ్డలా మారిపోయింది.
ఇంతలోనే ఇలా ఎలా జరిగింది? అసలు ఈ పంజరం డోర్ ఎవరు తీశారు? ఉన్నది మన ముగ్గురమే. మనం కాకుండా ఇంకెవరు తీస్తారు? మావయ్య నిన్ను తులసి కంటే పవిత్రమైన దానివి అన్నారు. మావయ్యకి తెలీదు కదా నువ్వు ఎంత గొప్పదానివో. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే తట్టుకోగలరా? ఇంట్లో వాళ్ళందరూ నీ భార్యని అసహ్యించుకుంటారు.